వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. పిల్లి మరియు కాకి. చెట్లతో నిండిన ఓ చిన్న గ్రామంలో బుజ్జి పిల్లి ఉండేది. అది చాలా తెలివైనది, చురుకైనది. కాని ఒక చిన్న సమస్య. అది ఎవరితోనూ స్నేహం చేయడానికి ఇష్టపడేది కాదు. నేను నా పని నేనే చేసుకుంటా, నాకు ఎవరూ అవసరం లేదు అని అనుకునేది. అదే గ్రామంలో ఒక కాకి ఉండేది. అది చాలా తెలివైనది, దయగలది. గ్రామంలో ఉన్న పక్షులు, జంతువులంతా కాకిని గౌరవించేవారు, ఎందుకంటే అది అందరికీ సహాయం చేసేది. ఒక రోజు కాకి పిల్లిని చూసి, పిల్లి, నువ్వు ఎవరితోనూ మాట్లాడటం లేదు. అందరికీ స్నేహితులు అవసరం. ఒక్కదానిగా ఉండడం మంచిది కాదు అంది. అప్పుడు పిల్లి అహంకారంగా నవ్వి, నాకు ఎవరి సహాయం అవసరం లేదు. నేనే బలవంతురాలిని, నేనేదైనా చేసుకోవచ్చు అని చెప్పింది. కాకి చిన్నగా నవ్వి, బాగానే ఉంది, కాని నిజమైన స్నేహితులు మనల్ని ఎప్పుడైనా కాపాడతారు. మనం ఒంటరిగా అన్నీ చేయలేం అంది. పిల్లి దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఒక రోజు పిల్లి తనకు తానే గొప్ప అని నిరూపించుకోవాలని అనుకుంది. అది ఒక పెద్ద ఇంట్లోకి చొరబడి లోపల ఉన్న పాలు తాగాలని భావించింది. చాలా జాగ్రత్తగా లోపలికి వెళ్ళింది. పాల పాత్ర దగ్గరికి చేరుకుంది. పాలు తాగుతున్నప్పుడు ఒక్కసారిగా గదిలోకి ఎవరో వచ్చారు. భయంతో తడబడిన పిల్లి త్వరగా దాక్కోవాలని చూసింది. దారి కనిపించక ఓ గడియారం వెనక దూరిపోయింది. అక్కడ ఇరుక్కుపోయిన పిల్లి ఎంత ప్రయత్నించినా బయటకు రావడం సాధ్యం కాలేదు. అది అటూ ఇటూ చూస్తూ అతుక్కుపోయింది. ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాలేదు. అప్పుడు దీని తలలో కాకి చెప్పిన మాటలు మెదిలాయి, నిజమైన స్నేహితులు మనల్ని కష్టాల్లోనుంచి బయటపడేస్తారు. పిల్లి అరవాలని అనుకుంది. కాని ఎవరూ దాని అరుపు విని రారనే భయం. ఆ సమయంలో కాకి దాన్ని గమనించింది. పిల్లి ఇబ్బందిలో ఉందని అర్థం చేసుకుంది. వెంటనే ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి, పెద్దగా కేకలు వేసింది. అది అనేక రకాల శబ్దాలు చేస్తూ, ఆ ఇంటి యజమాని దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించింది. యజమాని ఆశ్చర్యపడి, ఈ కాకి ఎందుకు ఇలా అరుస్తోంది అని అనుకుంటూ గదిలోకి వెళ్లాడు. అక్కడ పిల్లిని ఇరుక్కుపోయిన స్థితిలో చూసి, జాలిపడి, దానిని కాపాడాడు. బయటకు వచ్చిన పిల్లి గట్టిగా ఊపిరి తీసుకుంది. కాకి దగ్గరకు వెళ్ళి, చాలా సిగ్గుగా, నిజంగా నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. నువ్వు చెప్పింది నిజమే. స్నేహం చాలా విలువైనది అంది. ఆ రోజు నుంచి పిల్లి అహంకారాన్ని వదిలేసి, అందరితో స్నేహం చేయాలని నిర్ణయించుకుంది. అది కాకితో మంచి స్నేహం కొనసాగించింది. ఇకపై ఎవరికైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే పిల్లిగా మారిపోయింది. నీతి: నిజమైన స్నేహం ఎప్పుడూ ఉపకరిస్తుంది. ఒంటరిగా అన్నీ సాధించలేం. మనకు మంచి మిత్రులు ఉంటే, కష్టసమయంలో వాళ్ళు మన కోసం నిలబడతారు. Thank you so much for watching. Please like, share and subscribe.